అది వారికి ఉన్నటువంటి ఆనందం. లోకంలో చూస్తే ప్రతి వారు కూడా మరణం దగ్గర ఓడిపోక తప్పదు. ప్రపంచంలో ఎక్కడ జయించినా కూడా ప్రతి వారు కూడా ఎక్కడ ఓడిపోతారండి? మరణం దగ్గర కదా. మరణం దగ్గర ఏ వ్యక్తి అయినా ఓడిపోక తప్పదు. అంత పెద్ద ధనవంతుడైనా, పేదవాడైనా, సినిమా యాక్టర్ అయినా, లాయర్ అయినా, డాక్టర్ అయినా, ప్రతి వాడు కూడా వారు సమాధి చేయబడి సమాధిగానే ఉన్నారు. కానీ యేసు ప్రభువు ఒక్కడే లేఖనాల ప్రకారంగా సమాధి చేయబడి ఆయన సమాధిలో లేడు. ఆయన సమాధిని, మరణాన్ని జయించిన దేవుడిగా మన మధ్యలో సంచరిస్తున్నాడు. చప్పటి ఆయన జయించిన వీరుడిగా మన మధ్యలో సంచరిస్తున్నాడు. ఆయన మరణాన్ని జయించాడు, పాతాళాన్ని జయించాడు. అపవాది అనుకున్నాడు ఇక యేసు ప్రభు యొక్క చరిత్ర ముగించబడింది, క్రైస్తవుల యొక్క చరిత్ర ముగించబడింది. యేసు ప్రభు శిలువ వేసి చంపాం, ఇక ఆయన లేవడని వాడు అనుకున్నాడు. ఏ గొలుసులతో యేసు ప్రభువును బంధించాలనుకున్నాడు, అదే గొలుసులతో అపవాదిని, సాతానుని దేవుడు బంధించి పెట్టాడు. ఆమేన్. అదే గొలుసులతో ఆయన బంధించి పెట్టాడండి. ఈ రోజున చూస్తే దేవుని బిడ్డారా, గౌతమ బుద్ధుడుగా నమ్ముతున్నటువంటి వారి లోకంలో ఎంతోమంది ఉన్నారు. అలాంటి గౌతమ బుద్ధుడు కూడా మరణించి చనిపోయి చాలా రోజులైంది. ఆయన సమాధి కూడా అలాగే సమాధిగా ఉంది. ప్రపంచ రాజ్యాలను జయించినటువంటి హిట్లర్గా పేరుగాంచినటువంటి చక్రవర్తి రాజ్యాలను జయించాడు, రాజులను జయించాడు. కానీ మరణం దగ్గర ఆయన కూడా సమాధిగానే ఉండిపోయింది. మన ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కడే ఆయన మరణాన్ని జయించేవాడు. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో ఒక 3 వాక్యాలు మీకు వివరిస్తాను. ఆ వాక్యాలు మనం చదివి ముందుకెళ్దాం. మొదటిగా కీర్తన భాగం, కీర్తన 89వ కీర్తన 48వ వచన భాగాన్ని ఒకసారి మనం చూద్దాం. 89, 48వ వచనం.